రద్దుపై రణం ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ ఫైర్ అనే అర్థం చూడొచ్చు సార్. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై క్షేత్రస్థాయిలో నిరసన తెలపాలని కూడా ఇప్పటికే హరీష్ కేటీఆర్ బీఆర్ఎస్ క్యాడర్కి పిలుపును కూడా ఇచ్చారు. ముఖ్యంగా వాళ్ళు అడుగుతూ ఉన్నారు సార్, పెట్టుబడి సాయం ఏమైంది, రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయం అని చెప్పి, అలాగే గృహలక్ష్మి, దళిత బంధు, గొర్రెల పంపిణీ, లబ్ధిదారుల పక్షాన ఉండి పోరాడతామని చెప్పేసి. సో ఒకవైపు లోక్సభ ఎన్నికలకు అన్ని పార్టీలు కూడా సమాయత్తమవుతున్న పరిస్థితుల్లో అధికార పార్టీని బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కార్నర్ చేస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పథకాల్ని కాంగ్రెస్ అమలు చేయమంటారా? నాకు అర్థం కాని అంశం ఏంటంటే ప్రతి రాజకీయ పార్టీకి తమదైన పథకాలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు 2014 ముందు కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం బంగారు లక్ష్మి అని ఒక పథకం తెచ్చింది. బంగారు తల్లి చట్టం కూడా చేసిన పథకం కాదు అది. నేను అప్పుడు చట్టం చేసినప్పుడు శాసన మండలిలో ఉన్నాను. కేసీఆర్ ఆ పథకాలు అమలు చేశారా? బంగారు తల్లిని. కేంద్ర పథకాలే చాలా పథకాలు అమలు చేయరు రాష్ట్రంలో. అందువల్ల ప్రతి పార్టీకి సొంత పథకాలు ఉంటాయి. ఇప్పుడు బీఆర్ఎస్ దళిత బంధువులు కాంగ్రెస్ ఎందుకు అమలు చేస్తుంది? అయితే కొన్ని పథకాలు అనివార్యంగా అమలు చేయాల్సి వస్తుంది, కానీ వాటిని కూడా నిర్వీర్యం చేస్తారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి టైంలో ఆరోగ్యశ్రీ వచ్చింది, ఫీ రీఎంబర్స్మెంట్ వచ్చింది, పెన్షన్లు వచ్చాయి. ఇవి తర్వాత వచ్చిన ప్రభుత్వాలకు కూడా అమలు చేయక తప్పని పరిస్థితి. కానీ రాజశేఖర రెడ్డి ప్రభుత్వాలు అమలైన రీతిలో అవి అమలవుతాయా అనే క్వశ్చన్ ఆటోమేటిక్గా వస్తుంది. ఫీ రీఎంబర్స్మెంటు, ఆరోగ్యశ్రీ పైన అనేక క్వశ్చన్స్ కూడా ఉన్నాయి కదా. అందువల్ల ప్రతి పార్టీ తమ ముద్ర కలిగిన పథకాల అమలుకు ప్రయత్నిస్తుంది. అందువల్ల ఓడిపోయిన బీఆర్ఎస్ పథకాలను అమలు చేయమని కాంగ్రెస్ ప్రభుత్వం పైన బీఆర్ఎస్ పోరాడితే ఏం ప్రయోజనం? అయినా దళిత బంధు బీఆర్ఎస్కే ప్రయోజనం కలిగించలేదు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు అమలు చేస్తుంది? ఇలా బీఆర్ఎస్ వైఫల్యానికి అనేక కారణాల్లో దళిత బంధు పథకం వల్ల, ఆ పథకం దొరకని వల్ల, డబుల్ బెడ్రూమ్, దళిత బంధు, ఈ రెండు పథకాల పరిమితమైన అసంపూర్తి అమలే బీఆర్ఎస్ ఓటమికి ఒక ముఖ్యమైన కారణం. అనేక కారణాలు. అలాంటి పని కాంగ్రెస్ ఎందుకు చేస్తుంది? ఇప్పుడు అంతా కాంగ్రెస్ పెట్టుకుంటుందా? అందువల్ల కాంగ్రెస్ని అడగాల్సింది ఆ పార్టీ ఇచ్చిన హామీలపైన అడగాలి, బీఆర్ఎస్ హామీలపైన కాదు. బీఆర్ఎస్ పోరాడాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అవి అమలవుతున్నాయా లేదా. కానీ మా హామీలు మీరు అమలు చేయండి అంటే, మీ హామీలకు మిమ్మల్ని ప్రజలు తిరస్కరించిన తర్వాత మీ హామీలు కాంగ్రెస్ ఎందుకు అమలు చేస్తుంది? రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా అంశాలకు సంబంధించి డీటెయిల్డ్గా అనలైజ్ చేసినందుకు. ఇది ఇవాల్టి నమస్తే నాగేశ్వర్.